హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'రాగం అనురాగం' మాలతి చందూర్ గారు రచించారు. రేపటి నుంచి మహిని పనులకు పంపకు అన్నాడు రాముడు తల్లితో. గిన్నెలు కడుగుతోన్న బంగారమ్మ చేతిలో గిన్నె అలాగే కింద పడేసి 20 రూపాయలురా అంది కొడుకు వైపు చూస్తూ. అయితయిందిలే. రాత్రుళ్ళు గరాజులో పని దొరికింది. రోజుకు రూపాయన్నర ఇస్తారు. దాని చదువు చెడిపోతుంది అన్నాడు రాముడు. బొగ్గుముక్క నోట్లో వేసుకుని కరకరా అని నములుతూ. రోజూ పొద్దుట కాఫీ టిఫిను పోతుందిరా అంది బంగారమ్మ. మహి తెచ్చే 20 రూపాయలు ఇంటద్దెకి సరిపోతున్నాయి. ఆ ఇంటి వాళ్ళు రోజు ఇడ్డెంలో కాఫీ మస్తుగా ఇస్తారు. ఆ తెచ్చిన టిఫిను కొడుకు మహి తింటారు. మహి స్కూల్కి, రాముడు పనిలోకి వెళ్ళిపోతారు. బంగారమ్మ రెండిళ్లలో పనిచేస్తోంది. ఆ రెండిళ్ల వాళ్ళు సరిగ్గా కాఫీ టిఫిను ఇవ్వరు. రెండో ఇల్లు మరీను బెల్లం వేసి బట్టవిడుపు నీళ్లలా కాఫీ ఇస్తుంది. ఆ మహాతల్లి కాకి కూడా చెయ్యి విదల్చదు. ఆంట్ల గిన్నెలు తోమేసినట్లు ఊడ్చి మరీ పడేస్తుంది. కానీ జీతం మట్టుకు 25 రూపాయలు ఖచ్చితంగా 1వ తారీఖున చేతిలో వేస్తుంది. రెండో ఇల్లు 10 రూపాయలే జీతం. కానీ రోజు పళ్ళెం నిండా అన్నం పెడుతుంది. బంగారమ్మ ఆ అన్నంలో కొంచెం తను తిని మిగతా దాంట్లో నీళ్లు పోసి పెడుతుంది. మధ్యాహ్నం మహి స్కూల్ నుంచి వచ్చి ఆ అన్నం తింటుంది. నెలలో 20 రోజులు బంగారమ్మ మధ్యాహ్నం పూట పొయ్యి అంటించదు. సాయంత్రం వేళ మట్టుకే పొయ్యిలో నిప్పేసి రాత్రికి అన్నం వరుస్తుంది. రాత్రులు మట్టుకే రాముడు అన్నానికి వస్తాడు. పగలు ఏ టీ కొట్లోనో హోటల్లోనో తింటాడు. తను మహి తెచ్చే డబ్బులతో బియ్యం ఖర్చు, అద్దె వచ్చేస్తోంది. అసలు ఈ నెల నుంచి మహిని పక్కింట్లో మానిపించి పూర్తిగా వాళ్ళింట్లో పెట్టమని ఆ అలిమేలమ్మగారు అడిగింది. వాళ్ళింట్లోనే అట్టే పెట్టుకుని టిఫిను, కాఫీ 2 పూట్ల భోజనం పెడతానంది. తాను ఉంటున్న ఈ పాకకి అద్దె ఇవ్వక్కర్లేదని మహిని స్కూల్ మానిపించి తమింట్లో అట్టే పెడితే మనవణ్ణి ఎత్తుకోవడానికి మరో పిల్ల అక్కర్లేదని అంది. ఈ విషయం రాముడితో చెప్పి ఈ నెల నుంచి దాన్ని పూర్తిగా పనిలో పెట్టేద్దామనుకుంటుంటే, ఒరే, ఇప్పటికే తిండికి ఇబ్బందిగా ఉంది. మహి కూడా పని మానేస్తే అసలు ఆ యమ్మగారు దానికి 2 పూట్ల అన్నం పెట్టి ఏడాదికి 2 జతలు బట్టలు కుట్టించి దాన్ని తమింట్లోనే అట్టే పెట్టుకుంటామన్నారు. బుల్లిబాబుని ఎత్తుకునేందుకు పనిపిల్ల కావాలంట. వాళ్ళ కోళ్ళమ్మగారు ఉద్యోగానికి వెళ్ళిపోతుందంట. వాళ్ళ గొడవలు మనకెందుకు గాని దీన్ని పాచి పనికి పంపకు. ఈ ఏడాది బాగా మార్కులొస్తే డబుల్ ప్రమోషన్ ఇస్తానంది ఆ సిస్టరమ్మ. ఆడపిల్లకి చదువెందుకురా? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళెళ్ళాలా? అమ్మా, నాకు చదువు వంటబట్టలేదు. దానికి 100కి 100 మార్కులు వస్తున్నాయి. దాన్ని చదివించి కలెక్టర్ని చేస్తాను. కలెక్టర్ని చేస్తావో కాకించేస్తావో నాకెందుకు గాని, ఒరేయ్, హెచ్చులకు పోకు. మనం కష్టం చేసుకుని బతికేవాళ్ళం. ఆడపిల్లలకి చదువులెందుకు? నా మాట విను. అలిమేలమ్మగారింట్లో ఉంచుదాం. వాళ్ళ బాబుని ఎత్తుకుంటుంది. ఆ అమ్మగారు షెడ్డుకి అద్దె కూడా కట్టకర్లేదంటున్నారు. అద్దె డబ్బులు నేను సంపాదిస్తాను గాని మహిని మట్టుకు చదువు మానిపించకు. దీనికి మంచి మార్కులొస్తున్నాయని ఆ సిస్టమ్మ జీతం లేకుండా పుస్తకాలు కొనక్కర్లేకుండా ఏర్పాటు చేశారు. ఒరేయ్, ఆ మిషన్ వాళ్ళని నమ్మకూడదట. అలిమేలమ్మగారు చెప్పారు. ఇలా చదువులు చెప్పిస్తామని ఆశపెట్టి ఆడపిల్లల్ని తమ మతంలోకి మార్చేసుకుంటారట. మనం దాన్ని పూర్తిగా మిషన్లో ఉంచడం లేదుగా. ఇంట్లో నుంచే స్కూల్కి వెళుతుంది. మతం మార్చుకుంటే మట్టుకే బాగా చదువు వస్తుందిగా. పిల్లదాన్ని కిరస్తానీ వాళ్ళలో కలిపేస్తావట్రా? నీకేం పోయేకాలం వచ్చింది? ఒసేయ్, ఊరికి అరవకు. అమ్మగారు వింటారు. అదే కిరస్తానీ గాదు, పిరస్తానీ గాదు. మొన్న ఆ సిస్టరమ్మ చెప్పింది. అన్ని పేపర్లకి 100కి 100 వస్తే దాన్ని 6లోంచి 8వ క్లాసులోకి వేసేస్తారట. అంటే ఒక క్లాసు చదవనక్కర్లేదు అన్నాడు రాముడు ఉత్సాహంగా. మనకి చదువెందుకు? అది కూడా నీకు మళ్ళనే అంట్లు తోముతూ కూర్చోవాలా? ఏం, చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తుంది, కలెక్టర్ అవుతుంది. ఏడిసింది. నిజంగానే అమ్మా, సిస్టరమ్మ చెప్పింది. ఇంత తెలివైన పిల్లని ఎక్కడా చూడలేదట. ఈ నెలంతా శ్రద్ధగా చదివితే డబుల్ ప్రమోషన్ ఇస్తానంది. రోజూ సాయంత్రం తను చదువు చెప్తానంది. అది సరేరా, మనకి చదువెందుకు? చదువుకుని ఉద్యోగం చేస్తుంది. అయితే నీ నెత్తిన బుట్ట బోర్లించి పోతుందిరా. అబ్బాయి, నీ ఇష్టం, ఇప్పుడే చెబుతున్నాను అంది బంగారమ్మ చిరాగ్గా. ఇదిగో, ఈ నెల నుంచి ఇంకో 40 ఎక్కువ సంపాదిస్తాను. ఆ డబ్బు నీకిస్తాను. సరేనా? నీకు ఎంతకీ డబ్బు గొడవేనా? విసుక్కుంటూ అన్నాడు రాముడు. బంగారమ్మకి కోపం తారాస్థాయిని అందుకుంది. గట్టిగా అరచి 4 తిట్లు తిడదామనుకుంది. కాని ఆ ఇంటిగల అమ్మగారు వాళ్ళు వింటారని నోరు నొక్కుకుని ఊరుకుంది. బంగారమ్మ కొడుకుని, తమ్ముడు కూతురు మహేశ్వర్ని తీసుకుని 2 ఏళ్ల క్రితం మద్రాసు వచ్చింది. ఆమె మొగుడు వడ్రంగం చేసేవాడు. వాళ్ళకి చిన్న తాటాకు కొంప, అరెకరం మెట్టనేలా ఉండేవి.
ఆ రెండు భర్త వైద్యానికి అతనితో పాటు కాలగర్భంలో కలిసిపోయాయి. తమ్ముడు నారాయణ మరో కులం పిల్లని పెళ్లి చేసుకుని నాన్న అల్లరి పడ్డాడు. ఆ పెద్దింటి పిల్లని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత తమ్ముడు మరదలు ఊరూరా పొట్ట చేతపుచ్చుకుని తిరగడం కళ్ళారా చూసింది. ఈ తిరుగుళ్లలో మరదలకి క్షయ అన్నారు. ఆ జబ్బు చిన్నపిల్లలకి అంటుకుంటుందేమోనని 6 నెలల మహేశ్వరిని తన చేతుల్లో పెట్టాడు తమ్ముడు. బంగారుపు బొమ్మలా ఉన్న ఆ పసిపిల్లని తను గుండెల్లో పెట్టుకుని పెంచుకుంది. ఆ తర్వాత మరదలు, తమ్ముడు ఇంచుమించు 2, 3 ఏళ్ల వ్యవధిలో చచ్చిపోయారు. మరదలు పరాయి ఊళ్ళోనే చచ్చిపోయింది. తమ్ముడు మటుకు ఆఖరి రోజుల్లో అక్కగారింటికొచ్చాడు. ఎముకల గుడిలా ఉన్న తమ్ముని చూసి బోరుని ఏడ్చింది బంగారమ్మ. అప్పటికి మహేశ్వరికి 3 ఏళ్లు వెళ్ళి 4 ఏళ్లు. బొద్దుగా తెల్లగా ఉండేది. దాన్ని 24 గంటలు ఎత్తుకుని మోసేవాడు 10 ఏళ్ల రాముడు. అది బావ భుజం దిగేది కాదు. 2, 3 సార్లు మహిని తండ్రి పడుకున్న నులక మంచం మీద కూర్చోబెట్టబోతే అది భయపడి కెవ్వున కేకవేసి ఏడ్చింది. నులక మంచంలో గుబురుగా గెడ్డం పెరిగి లోతుకుపోయిన గాజు కళ్ళతో అస్థిపంజరంలాగున్న ఆ ఆకారాన్ని చూస్తే పెద్దవాళ్లకే కాస్త భయంగా ఉండేది. అందులో పసిది, ఏమీ తెలియని చిన్నపిల్ల భయపడ్డంలో ఆశ్చర్యమేముంది? అసలు నారాయణ మహిని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. కూతురికి తన జబ్బు అంటుతుందేమోనని భయపడి ఆ పిల్ల ఆటల్లో మంచం వైపు రాబోయినా గట్టిగా అరిచేవాడు. చెట్టు కింద మంచం వేసుకుని కంగు కంగును దగ్గే ఈ తాతని గూచాడు అని చూపించి భయపడి ఏడ్చేది మహి. అప్పటికి నారాయణకి 30 ఏళ్లు. ఆ 30 ఏళ్లకే కన్న కూతురు కూడా భయపడిపోయే వార్ధక్యము, దేహక్షీణత కలిగాయి అతనికి. అలా 3 నెలల పాటు కంగు కంగున దగ్గి ఒక తెల్లవారుజామున అక్కాబావల సమక్షంలో కన్ను మూశాడు నారాయణ. ఆఖరు క్షణాల్లో అతనికి నోట్లోంచి రక్తం తప్ప మాట రాలేదు. సైగలు చేసి రాముణ్ణి పిలవమన్నాడు. నిద్ర కళ్ళతో ఉన్న రాముడు మహిని ఎత్తుకొచ్చాడు. అది ఎప్పుడూ రాముడి దగ్గరే పడుకునేది. వాడు జోకొట్టి కథలు చెబితేనే గాని నిద్రపోయేది కాదు. రాముడి మెడ చుట్టూ చేయి వేసి బలిలా కరుచుకుని పడుకునేది. నిద్ర కళ్ళతో ఉన్న రాముణ్ణి, వాడి భుజం మీద పడుకున్న రబ్బరు బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి నారాయణ కళ్ళు క్షణంపాటు మృత్యుముఖంలోంచి ఈ లోకంలోకొచ్చాయి. తల కిందకి చేయి జరిపి ఏదో బలహీనంగా వెతుకుతున్నాడు. బంగారమ్మ లేచి తడిమి చూసింది. పసుపు తాడికి కట్టిన సూత్రాలు. నారాయణ వాటి వంక చూసి రాముడి వంక చూస్తున్నాడు. అక్కగారి వంక, బావగారి వంక చూస్తున్నాడు. ఏంటి, మరదలి సూత్రాలా? అడిగింది బంగారమ్మ పూడుకుపోతున్న కంఠంతో. తల ఊపాడు నారాయణ, ఆమె మాటలు అర్థం చేసుకున్నట్లు. ఏం చేయను? అడిగింది. రాముడి వైపు కళ్ళు తిప్పాడు. వాడి మీదున్న పసిదాని వైపు రెప్ప వేయకుండా చూశాడు. ఆ చిన్నపిల్లలిద్దరి వంక మరిచి మరిచి చూశాడు. ఏదో చెప్పాలని ప్రయత్నం, ఆయాసం తప్ప నోట్లోంచి మాట లేదు. నీరు పట్టిన తమ్ముడి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. నారాయణ, నారాయణ అంటూ ఏడ్చింది బంగారమ్మ. నారాయణ కళ్ళల్లోంచి కన్నీళ్లు అవి కను కొసల్లోంచి మంచంలోకి జారిపోతున్నాయి. ఈ సూత్రాలు ఏం చేయను, మరదలివా? అడిగింది బంగారమ్మ. అవును అన్నట్టు కష్టం మీద తలూపి మళ్ళీ చిన్నపిల్లలిద్దరి వంక చూశాడు. బంగారమ్మకి తమ్ముడు మనసులో ఉన్నది అర్థం కావడం లేదు. మహి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, అది నా బిడ్డ అంది బంగారమ్మ. నారాయణ మళ్ళీ అక్క చేతిలో ఉన్న సూత్రాల వైపు చూసి పిల్లవైపు చూశాడు. రాముడికి మహినిచ్చి పెళ్లి చేయమంటావా? అదేనా నీ కోరిక? అడిగింది బంగారమ్మ. అవును అన్నట్టు ఒక్కసారి చెయ్యెత్తాడు. పాలిపోయి ఊచలా ఉండే నారాయణ ఆ 10 రోజుల్లో ఉబ్బిపోయాడు. ఒళ్ళంతా నీరు పట్టింది. చేతులు నిగనిగలాడుతున్నాయి. వేళ్లు పొట్టల్లా ఉన్నాయి. చెయ్యి బలవంతాన ఎత్తబోయి ఆ ఓపిక కూడా లేనట్లు అలాగే ఉండిపోయాడు. నీ మనసులో కోరిక నాకు అర్థమైందిరా. మహి గురించి నువ్వు దిగులు పడకు. అన్నీ నువ్వు అనుకున్నట్లే జరిపిస్తాను అని మాటిచ్చింది బంగారమ్మ. ఆ తెల్లవారి 4:30 గంటల వేళ నారాయణ శాశ్వతంగా కళ్ళు మూసేశాడు. అతని ఆఖరి నిష్క్రమణలో ఊరివాళ్లు ఎవరూ రాలేదు. బంగారమ్మ మొగుడు చంద్రయ్యే నిప్పు పెట్టాడు. నారాయణ చనిపోయిన ఏడాదికి చంద్రయ్యకి కాలు మీద కురుపు లేచి అది ఎంతకీ నయమవక చివరికి ఆ పుండుతోనే చచ్చిపోయాడు. చంద్రయ్య వైద్యానికి బంగారమ్మ చాలా ఖర్చు చేసింది. ముందు కాలు తీసేయాలన్నారు. సరేనంది. చాలా బలహీనంగా ఉన్నాడు. కాలు తీసేస్తే తట్టుకోలేడు. బలం పట్టాక కాలు తీస్తామన్నారు. ఇలా అంటూనే కొన్నాళ్ళు చంద్రయ్య భయపడి మరికొన్నాళ్ళు డాక్టరు భయపడి 6 నెలలు మంచం మీదుండి చంద్రయ్య కూడా ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. చంద్రయ్య చచ్చిపోయేనాటికి మహేశ్వరికి 5 ఏళ్లు, రాముడికి 12 ఏళ్లు.
మొగుడు పోయాక చిత్తూరులో బంగారమ్మకి ఇల్లు గడవడం కష్టమైపోయింది. అప్పటిదాకా ఇల్లు కదలని బంగారమ్మ ఇంటింటికి వెళ్లి పాచి పని చేయడానికి సిగ్గుపడింది. రాముడికి మొదట్నుంచి చదువు పట్ల అంత శ్రద్ధ లేదు. తండ్రి జబ్బుతో వాడు పూర్తిగా బడి మానేశాడు. తండ్రి వడ్రంగి సామాన్లు భుజం మీద పెట్టుకుని ఎరుగున్న వడ్రంగితో పాటు వాడు పనిలోకి వెళ్ళేవాడు. రోజుకి 2 రూపాయలు తెచ్చిచ్చేవాడు తల్లికి. 2 రూపాయలతో 3 ప్రాణాలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది. బంగారమ్మ ఆలోచించి ఆలోచించి చివరికి తాకట్లో ఉన్న ఆ ఇల్లు పొలం అయినవారికి అమ్మేసి బాకీలు తీర్చేసింది. రాముణ్ణి మహిని తీసుకుని మద్రాసు చేరుకుంది. మద్రాసు చేరుకునేటప్పటికి బంగారమ్మ చేతిలో 200 రూపాయలు 4 ఇత్తడి బొచ్చులు ఉన్నాయి. మద్రాసు చేరుకున్న బంగారమ్మ కాలు నిలపడానికి స్థలం దొరికేందుకు చాలా యాతనలు పడాల్సొచ్చింది. మురికివాడలో ఒక పాకలో మరో కుటుంబంతో పాటు తలదాచుకుంది. ఆ మురికివాడలో ఉన్నప్పుడు రాముడు చెడిపోతాడేమోనని, మహిని ఎవరన్నా ఎత్తుకుపోతారేమోనని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని భయపడుతుండేది. బంగారమ్మకి తన గురించేం భయం లేదు. నల్లగా ఒక కాలు ఈడుస్తూ ఉంటుంది. 25 దాటాక రాముణ్ణి కన్నది. మరి పిల్లలు కలగలేదు. 40 ఏళ్లకే 60 ఏళ్ల మనిషిలా ఉండేది. రాముడు బంగారమ్మ అనుకున్నట్టు చెడిపోలేదు. పట్నం వచ్చాక వాడు తెలివి మీరి చిత్తూరులో కంటే ఇక్కడ ఎక్కువ సంపాదించొచ్చు అన్న నిజాన్ని త్వరలోనే తెలుసుకున్నాడు. రాముడు సన్నగా కడ్డీలా ఉండేవాడు. వాడి రెక్కల్లో శక్తి, కళ్ళల్లో ఆత్మశక్తి, మాటల్లో మర్యాద. దీనివల్ల వాడికి పని దొరకడం సమస్య అయ్యేది కాదు. అప్పుడే బంగారమ్మ ఇంటి పనికని కుదురుకోవడం ఆరంభించింది. రాముడు పొద్దుటే పనికి వెళ్ళిపోతే మహి ఒంటరిగా ఉంటుందని తెల్లవారకు మునిపే 6 ఏళ్ల పసిదాన్ని వెంటబెట్టుకుని పాచి పనికి వెళుతూ ఉండేది. మహి గిన్నెలు కడగడం, ఇల్లు చెమ్మడం వంటి పనుల్లో సాయం చేస్తూ ఉండేది. మద్రాసు వచ్చిన కొత్తలోనే రాముడు మహిని పక్క రోడ్లో ఉన్న కార్పొరేషన్ స్కూల్లో చేర్చాడు. అది 8 ఇంటికొచ్చి గబగబా స్కూలుకు వెళుతుండేది. ఆ ఏడాదిలోనే మహి చాలా తెలివైన పిల్ల అని, దానికి అక్షరాలవి ముందే వచ్చాయని 4వ క్లాసులో కూర్చోబెట్టింది టీచర్. బంగారమ్మ 2-3 ఏళ్లలో పనులు చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇంటి అమ్మగారి ప్రాపకం దొరికింది. తన పరిస్థితులు చెప్పుకుని ఆ మురికివాడలో ఉంటే పిల్లలు చెడిపోతారని ఆమెని ప్రాధేయపడింది. వాళ్ళకి చాలా పెద్ద స్థలం ఉంది. ఆ కాంపౌండ్ ఇంచుమించు కాలనీలా ఉంటుంది. 7-8 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. అక్కడే ఒక మూలగా రేకుల షెడ్డు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అంతకుముందు ఆ స్థలంలో వాళ్ళు ఆవుల్ని కట్టేసేవారు. ఆవుల్ని అమ్మేశారు. అందులో కొన్నాళ్లు వాచ్మెన్ ఉండేవాడు. వాడు వెళ్ళిపోగా ఆ స్థలం, ముఖ్యంగా ఆ రేకుల షెడ్డు శిథిలావస్థలోనే ఉంది. అది బాగు చేసుకుని ఉండవచ్చునని పర్మిషన్ ఇచ్చింది ఆ ఇంటి యజమానురాలు. అయితే బాత్రూము, పంపు నీళ్లు అవి తమ బాధ్యత లేదంది. ఈ రెంటికి ఎలాగో తిప్పలు పడతానని బంగారమ్మ 2 పిల్లలతో ఆ షెడ్లోకి కాపురం మొదలుపెట్టింది. ఈ ప్రాంతాలు మురికివాళ్లు కావు. దొంగల భయం లేదు. ఇంటికి ఎదురుగానే ఆడపిల్లల స్కూల్ ఉంది. రాముడు ఆ స్కూల్కి వేసంగిలో వడ్రంగి పనికి వెళ్ళాడు మేస్త్రితో పాటు. ఆ సమయంలోనే ఆ సిస్టర్స్ ప్రాపకం సంపాదించాడు. సిస్టర్స్కి మిగిలిపోయిన చెక్కలతో వేస్ట్ పేపర్ టిన్స్ తయారు చేసిచ్చాడు. వాటికి డబ్బు పుచ్చుకోలేదు. తన మేనకోడల్ని స్కూల్లో చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు. స్కూల్స్ తెరవడానికి ముందుగానే 1-2 సార్లు మహిని కాన్వెంట్కి తీసుకువెళ్లాడు రాముడు. తెల్లగా పీలగా ఉన్న మహిని చూసి సిస్టర్ అంత ఇంప్రెస్ అవ్వలేదు. భయం భయంగా నిల్చున్న ఈ 8 ఏళ్ల పిల్లని 4-5 ప్రశ్నలు వేశారు. మహి తల వంచుకునే సూటిగా బదులు చెప్పింది. పిల్ల తెలివిగలది అని నిర్ధారణకొచ్చి స్కూల్స్ తెరిచే రోజున పరీక్ష పెడతామని, ఆ రోజున తీసుకురమ్మని అన్నారు. పరీక్ష పెట్టినప్పుడు ఒక్క ఇంగ్లీష్లో తప్ప మిగతా అన్ని పేపర్లలో 100కి 100 మార్కులు వచ్చాయి. ఈ విషయం చెప్పినప్పుడు రాముడు ఇంచుమించు సిస్టర్ కాళ్ళు పట్టేసుకున్నాడు. అమ్మగారు, మీరు దయచూపి మా మహిని ఇంగ్లీష్ క్లాసులో చేర్చుకోండి. దానికి ఇంగ్లీషు బాగా వచ్చేట్టు నేను చెబుతాను అన్నాడు రాముడు. సిస్టర్ సన్నగా నవ్వి, నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగింది. అక్షరాలు వచ్చండి. అక్షరాలైతే ఆ పిల్లకి వచ్చు. అది కాదు, చిన్న చిన్న మాటలు రాయాలి, చదవాలి. ఆగిపోయింది సిస్టర్. ఆ పిల్లవాడిలోని ఉత్సాహం, చదువు మీద ఇతనికి గల శ్రద్ధ చూసి ఆమె ముగ్ధురాలైంది. రాముడు, నువ్వు చదువుకోకూడదు అడిగింది. నాకు చదువు అవ్వదండి. నేను చదువుకుంటూ కూర్చుంటే మా అమ్మని ఎవరు పోషిస్తారండి? మా మహి చాలా తెలివైంది. దాన్ని పెద్దదాన్ని చెయ్యాలి. చదివించి గొప్పదాన్ని చేస్తాను అన్నాడు రాముడు. వాడి కళ్ళల్లోని పట్టుదల, కంఠంలో నిశ్చయం ఆ సిస్టర్ని కదిలించాయి.
పాఠాలు మొదలవడానికి ఇంకా 15 రోజులు టైం ఉంది. రోజు మీ మహిని సాయంత్రం పూట ఇక్కడికి రమ్మను. మా సిస్టర్స్ ట్యూషన్ చెబుతారు అంది సిస్టర్. అమ్మగారు ఎంత డబ్బైనా ఇచ్చుకుంటాను అన్నాడు రాముడు. డబ్బులక్కర్లేదు. 3 నెలల పరీక్షల్లో మీ మహికి ఇంగ్లీష్లో 50 మార్కులన్నా రావాలి. మేమిక్కడ పాఠాలు చెప్పినా నువ్వు ఇంటి దగ్గర శ్రద్ధగా చదివించాలి. లేకపోతే ఇంగ్లీష్ క్లాసులో కూర్చొనివ్వం అంది సిస్టర్. ఆ రోజు నుంచి రాముడు మహిని పక్కన కూర్చోబెట్టుకుని రాత్రుళ్ళు ఇంగ్లీషు పాఠాలు చదివించేవాడు. అది ఏం చదువుతుందో తెలీదు గాని సిస్టర్ చెప్పిన పాఠాల్ని కంఠస్థం చేయించేవాడు. ఒక్కొక్క పాఠం 10 సార్లు రాయించేవాడు. ఆ 7 క్వార్టర్లీ పరీక్షల్లో మహీకి ఇంగ్లీష్లో 70 మార్కులొచ్చాయి. సిస్టర్ తను తీసుకున్న నిర్ణయం వృధా పోనందుకు ఆనందించింది. మహి స్కూల్లో చదువుతున్న తెల్లవారగట్ల 5ంటికే లేచి బంగారమ్మతో పాటు పనికెళ్ళి 7ంటికల్లా ఇంటికొచ్చి 1 గంట పాఠాలు చదువుకుని స్కూలుకు వెళుతుండేది. దానికి కావలసిన యూనిఫామ్స్ సిస్టర్స్ తామే ఇచ్చారు. కాన్వెంట్లో డబ్బుగల పిల్లలు తమ యూనిఫామ్స్ని విలిసిపోయినా బిగుతైన బీద పిల్లల కోసమని డొనేట్ చేస్తుంటారు. అలాంటివి 3 జతలు పాత పుస్తకాలు ఇచ్చారు మహికి. దాని జీతం మట్టుకు మొదటి సంవత్సరం తీసుకున్నారు. 2వ సంవత్సరం మహి వెనకబడ్డ జాతి పిల్ల అవడం వలన తల్లిదండ్రులు లేంది కాబట్టి స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫారం చదువుతోన్న మహికింకా 10 నిండలేదు. రాముడు 1 ఏడాది ఎక్కువ చెప్పాడు కావాలనే. స్కూల్ రిజిస్టర్ ప్రకారం మహికి 11 ఏళ్లు. ఒక ఇంట్లో పాచి పనిచేసి నెలకి 20 రూపాయలు సంపాదిస్తోంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతోంది. ఈ ఏడాది అన్ని సబ్జెక్టుల్లో 100కి 100 వస్తే దానికి డబుల్ ప్రమోషన్ ఇస్తారు. వచ్చే ఏడు సరాసరి 3rd ఫారంలో కూర్చోబెడతారు. మహిని చూస్తే ఆ ఆవరణలో ఉన్న తల్లిదండ్రులకి ఒక విధంగా సంతోషంగాను మరో విధంగా ఈర్షగానూ ఉండేది. తమ ఇళ్లలో పాచి పనిచేసి తమ పిల్లలతో పాటు సమంగా స్కూల్లో కూర్చుని చదువుకోవడమా అని మనసులో గుచ్చుకుంటూ ఉండేది. ఒకళ్ళిద్దరి ఇళ్లాళ్లకు. అందులోనూ బంగారమ్మ వాళ్ళు ఉంటున్న ఇంటి యజమానురాలు అలివేలమ్మ తన మనవరాల్ని ఈ కాన్వెంట్లో కేజీ క్లాసులో చేర్చాలని తల్లకిందులుగా తపస్సు చేసింది. పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్ తీసుకొచ్చింది. అయినా పని జరగలేదు. అలాంటిది ఈ మహి నీలం యూనిఫామ్ వేసుకుని తెల్ల క్యాన్వాసు బూట్లు తెల్ల మేజోళ్లు వేసుకుని 2 జడలు వేసుకుని పుస్తకాలు పుచ్చుకుని 8:30 కల్లా తయారై వెళుతుంటే కారం రాసినట్లుండేది. బంగారమ్మ నీ మేనకోడల్ని కలెక్టర్ని చేస్తావా అంటూ హేళనగా అడుగుతుండేది అప్పుడప్పుడు. బంగారమ్మ బదులు చెప్పేది కాదు. మా మేనకోడలు ఆఫీస్కి వెళ్తుంటే బుల్లిబాబుని చూసుకునేందుకు ఎవరూ లేరు. నేనా పెద్దదాన్నైపోతున్నాను. చిన్నమ్మగారు కాలేజీకి వెళుతుంది. మీ మహిని మా ఇంట్లో పెట్టు. మరో 10 ఇస్తాను. భోజనం బట్ట అన్నీ నేను చూసుకుంటాను అంది అలిమేలమ్మగారు. బంగారమ్మకి కాస్త ఆశగా ఉంది. మహి ఇలా యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళడం గర్వంగా ఉన్నా మధ్య మధ్య భయంగా ఉండేది. ఇది ఆ కిరస్తానీ వాళ్లలో కలిసిపోతుందేమోనని, తమ నుంచి ఎదిగిపోతుందేమోనని. కాని బంగారమ్మకి కొడుకుని చూస్తే భయం. కొంప గోడు వదులుకుని ఈ పట్నం వచ్చినప్పుడు పగలంతా అల్లల్లాడి 4 డబ్బులు సంపాదించింది రాముడే. తండ్రి పోయినప్పటి నుంచి వాడే ఈ ఇంటిని కాపాడుతున్నాడు. వాడి మాట ఎదిరించే శక్తి లేదు తనకు. మా రావుడికి చెబుతానమ్మగారు అంది బంగారమ్మ వినయంగా. బంగారమ్మ ఎంత పని చెప్పినా ఓర్పుగా చేస్తుంది. వినయంగా ఉంటుంది. ఇది నక్క వినయమో సాధు స్వభావమో అంతుపట్టడం లేదు అలివేలమ్మకు. షెడ్ ఇచ్చినందువల్ల తమకి పెద్ద నష్టమేమీ లేదు. ఒక విధంగా ఇల్లు కనిపెట్టుకునుండే మనుషులు దొరికారు. ఈ రోజుల్లో వాచ్మ్యాన్ పెట్టుకుంటే 100 రూపాయలన్నా ఇవ్వాలి అని వాదించేది అలివేలమ్మగారు మొగుడుతో పిల్లలతో. వాళ్ళెప్పుడైనా బంగారమ్మ మీద విసుక్కున్నప్పుడు. ఏం బంగారమ్మ మీ మహిని పనిలో పెట్టేమాట ఏం చేశావు అడిగింది అలివేలమ్మగారు. మహి పక్క వాళ్ళింట్లో పని మానేసింది అని విని. అయితే దాన్ని చదువు కోసం మానిపించారో తమింట్లో పనికి పెడతారో తేల్చుకుంటేనే గాని ఆమెకి నిద్ర రావడం లేదు. మా రావుడు ఎవరింటికి పనికి పంపొద్దన్నాడండి. ఏం దాన్ని చదివించి కలెక్టర్ చేస్తాడా అడిగింది వెక్కిరింపుగా. ఏదోలేండి అమ్మగారు, చిన్నపిల్లలు, వాడి సరదా వాడిది. బుల్లిబాబు గారిని నేను ఎత్తుకుంటానులేండి. నువ్వెలా ఎత్తుకుంటావు? నువ్వు 1000 ఏళ్ల పూజారివి. బజారు పని పిల్లవాడి పని నువ్వు చేయలేవు అంది అలివేలమ్మ నిష్ఠూరంగా. పోనీ మంచి పిల్లదాన్ని ఎవరినైనా వెతికి పెడతానమ్మగారు అంది బంగారమ్మ నిదానంగా. అలివేలమ్మ కిక్కురు మనలేదు. మరో పనిపిల్ల, అందులోనూ దొంగ బుద్ధి లేని మనిషి దొరకడం ఎంత కష్టమో ఆమెకి తెలుసు. మహిని తమింట్లో పనికి పెట్టకుండా చదువే ముఖ్యమని స్కూల్కి పంపుతున్నారని మనసులో కినుకుగా ఉంది. ఆవిడ బంగారమ్మకి ఊపిరి సలపకుండా పని పెడుతుండేది.
బంగారమ్మకి బయట నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా తీరుకుండేది కాదు. ఇంటి వాడకానికి, నీళ్లు పోసుకోవడానికి వీధి పంపులో నీళ్లు పట్టుకోవాలి. మహి పక్కింటికి పనికి వెళ్ళినప్పుడు బంగారమ్మ అలిమేలమ్మ గారింటి పని మధ్యలో 4 బిందెలు నీళ్లు పట్టుకొస్తుండేది. ఇప్పుడు ఆ వ్యవధి దొరకడం లేదు. పొద్దున్న స్కూల్ టైం దాకా ఆవిడ క్షణం కనుమరుగైనా ఒప్పుకోవడం లేదు. అంచేత బంగారమ్మ వీధి పంపుకెళ్ళి మహిని నీళ్లు పట్టుకురమ్మంది. అల్యూమినియం గిన్నెతో 5-6 సార్లు నీళ్లు పట్టుకొచ్చి పోస్తే సరిపోయేవి. 5-6 రోజులు గడిచేటప్పటికి ఒకరోజు రావుడే నీళ్ల బిందె పట్టుకుని పంపుకు బయలుదేరాడు. అదేమిట్రా నువ్వు పట్టుకొస్తున్నావు, మహి ఉందిగా అంది బంగారమ్మ. అది చదువుకునే పిల్ల, ఇలా నీళ్లు తీసుకొస్తుంటే దాని క్లాస్ పిల్లలు చూస్తే నవ్వుతారు అన్నాడు రాముడు. ఏమే మహి, నీళ్లు తేనని మీ బావకు చెప్పావా? నాతోనే చెప్పకపోయావా? నిష్ఠూరంగా అడిగింది బంగారమ్మ. లేదత్తా, నేను అసలు అనలేదు, బావే తేవద్దన్నాడు. ఎరా, ఎప్పటినుంచో నెతికెక్కించుకుంటున్నావా? ఆడపిల్ల పని పాట నేర్చుకోవద్దా అడిగింది. ఇంట్లో ఎంత పనైనా చేయమను, అంతేగాని అలా నీళ్ల బిందెలు మోయడం నాకిష్టం లేదు. దాని క్లాసు పిల్లలంతా గొప్పింటి వాళ్ళు. ఇవాళ దాన్ని నీళ్ల బిందెలతో చూస్తే రేపు క్లాసులో నవరా. బాగుందిరా, మనం బీదవాళ్ళం, హెచ్చులకు పోవడం దేనికి? ఈ ఇంగ్లీషు చదువులు దర్జాలు మనకెందుకు? కూడు పెడతాయా, గుడ్డిస్తాయా? అమ్మా, నువ్వు అలాగే అంటూ ఉండు. మన మహి క్లాసుకి ఫస్ట్ నొచ్చి రేపు పెద్ద కలెక్టర్ అయినప్పుడు నీకు తెలుస్తుంది దాన్ని చదువుకొని అన్నాడు రాముడు. బంగారమ్మకి ఇదంతా గొడవగాను గొప్పగాను ఉంది. మహి చిన్నపిల్ల, అది రావుడు ఏం చెబితే అది చేస్తుంది తప్ప తనని ఎదిరించడం లేదు. చదువుకున్నానని గర్వపడడం లేదు. నెమ్మదిగా ఇంటి బాధ్యత మహి మీదకి మోపడం మొదలుపెట్టింది బంగారమ్మ. మహి తెల్లవారగట్ల 5ంటికి లేచి వీధివాకలి చిమ్మి కాఫీ పెట్టి ఆ పైన వంట అది చేసి 7ంటికల్లా చదువుకునేందుకు కూర్చునేది. ఆదివారాలు బట్టలు ఉతికేది. దాని పనుల్లో రావుడు సాయం చేసేవాడు. రావుడు రాత్రి 10ంటికి ఇంటికొచ్చేవాడు. వాడి బట్టలు, ముఖం, చేతులు మురికిపట్టుండేవి. నూనె మరకలతో బట్టలు ఖరాబు చేసుకుని వచ్చేవాడు. వాడొచ్చేదాకా మహి లాంతర ముందు కూర్చుని చదువుకునేది. రాముడొచ్చి వేడి నీళ్లు పోసుకున్నాక ఇద్దరూ అన్నం పెట్టుకుని తినేవాళ్ళు. ఆపాటికే బంగారమ్మ ఓ నిద్ర తీసి లేస్తుండేది. ఆ ఏడు మహీకి అనుకున్నట్టుగానే డబుల్ ప్రమోషన్ వచ్చింది. ఫస్ట్ ఫారం నుంచి థర్డ్ ఫారంలోకి ఒక దూకు దూకింది. రాముడు సంతోషానికి పట్టపగ్గాలు లేవు. సన్నగా బక్కపల్చగా ఉన్న మహి క్లాసులో పిల్లలందరికంటే చిన్నదిగా ఉండేది. ఫస్ట్ నుండేది. మహిని చూస్తే అందరూ జబ్బు పిల్ల అనుకునేంత పీలగా ఉండేది. దానికి తోడు తెల్లని తెలుపు. ఈ తెలుపు వల్ల మహి సన్నగా పాలిపోయినట్లు కనిపిస్తుండేది. దానికి మధ్య మధ్యన ఆయాసంలా వస్తూ ఉండేది. రాముడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. అది ఉబ్బసం అని, చల్లని పదార్థాలు తినకూడదని డాక్టర్ చెప్పాడు. మహి చదువు విషయంలో రాముడు ఎంత శ్రద్ధగా ఉండేవాడో అది తినే తిండి విషయంలోనూ ఎన్నో ఆంక్షలు పెడుతుండేవాడు. బ్రాహ్మల ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మాంసము మొదలైనవి వాళ్ళు ఎప్పుడూ వదిలేశారు. ఆఖరికి ఆకుకూరలు కూడా వద్దు అంటుండేవాడు రాముడు. మహికి ఉబ్బసం వస్తుందేమోనని. 4th ఫారంలో ఉండగా డిసెంబర్ పరీక్షల ముందు వారం రోజులు పరీక్షలున్నాయనగా ఒక రాత్రి మహికి బాగా ఎక్కువ ఆయాసం వచ్చింది. తెల్లవార్లు కూర్చుని రొప్పుతూనే ఉంది. గొంతులో గురగుర, పిల్లి కోతలు. రాముడు రాత్రి 2 వేళ దాన్ని ఎత్తుకుని రిక్షా స్టాండ్ దాకా తీసుకెళ్లి అక్కడ రిక్షాలో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇప్పించాడు. తెల్లవారక కాస్త సర్దుకుంది. ఆ మధ్యాహ్నం రాముడు పంచాయతీ పెట్టాడు. ఆ రోజు ఆదివారం. రాముడు కూడా సెలవే. అమ్మా, నిన్న దానికి టమాటా చారు పోసావా అడిగాడు. లేదురా, ఈ మధ్య మజ్జిగ నీళ్ళు కూడా పోయడం లేదు. పిచ్చిమొండకి పొడి మెతుకులే పెడుతున్నాను. ఆపేక్షగా మేనకోడల్ని జుట్టు సవరిస్తూ అంది బంగారమ్మ. ఏం తిన్నావు అడిగాడు రాముడు కోపంగా. నేనేం తినలేదు బావా, నిజంగా అంది మహి భయంతో. అది బావంక ధైర్యంగా చూడలేకుండా ఉండేది. 12 ఏళ్లు దాటినా మహికి ఈ బావ దగ్గర ఎంత చనువో అంత భయం. పరీక్షల్లో 1 మార్కు తక్కువ వచ్చినా ఈ బావ ఊరుకోడని దానికి తెలుసు. 4th ఫారంలో ఉన్న ఇంకా అది గౌన్లు వేసుకుంటూనే ఉంది. అది వయసుకు తగినట్లు ఎదగలేదు. నిజం చెప్పు, అబద్ధం చెప్పావో చర్మం ఒలిచేస్తాను అన్నాడు రాముడు చేయి పట్టుకుని గుంజుతూ. అది ఎక్కడ తింటుందిరా, స్కూల్కి వెళ్ళిన పిల్ల సరాసరి ఇంటికొస్తుందాయే, దానికి ఎవరు పెడతారు? బంగారమ్మ చెయ్యి విడిపించబోతూ అంది. నువ్వుండవే, ఓసే మహి, చెప్పు, ఏం తిన్నావు? స్కూల్లో ఏదన్నా తిన్నావా? చెప్పవే. పరీక్షలు వారం రోజుల్లో పెట్టుకుని దగ్గు తెచ్చుకున్నావా? చెప్పవే. చెవి పట్టుకుని మెలిపెడుతూ అన్నాడు రాముడు. ఐస్ ఫ్రూట్ తిన్నాను. నా ఫ్రెండు నాకొకటి కొనిచ్చింది. ఏడుపు కంఠంతో నిజం కక్కేసింది. నీకు సిగ్గులేదు? ఎవరో క్లాస్ పిల్ల కొనిచ్చిందని తింటావా?
చల్లగా ఉండేవి తినద్దని చెప్పానా లేదా? చెప్పావు. మరెందుకు తిన్నావు? మహి మాట్లాడలేదు. ఆ రోజు రాముడు దాని 2 చెవులు బాగా మెలిపెట్టాడు. మహి నోరెత్తలేదు. కుళ్ళి కుళ్ళి ఏడిచింది తప్ప. ఆ తర్వాత దానికి క్యాడ్బరీ టాఫీ ఒకటి కొని తీసుకునొచ్చి పక్కన కూర్చుని ఓదార్చి బుజ్జగిస్తూ చెప్పాడు రాముడు. మహి, నీకు ఐస్ వస్తువులు పడవు. ఇంకెప్పుడూ తినకు. నువ్వు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేదాకా ఐసే తినకూడదు అన్నాడు రాముడు. అప్పుడు తినొచ్చా? అడిగింది మహి. తినొచ్చట. డాక్టర్ గారు చెప్పారు. నువ్వు స్కూల్కి ఫస్ట్ వస్తావు కదా, ఆ రోజున నీకు 2 ఐస్ క్రీంలు పెట్టిస్తాను. పరీక్షల ముందు జబ్బు చేస్తే మార్కులు తక్కువ వస్తాయి. ఫస్ట్ మార్కు రాకపోతే మీ సిస్టర్ దగ్గర నాకు అవమానం. ఆవిడ నన్ను పిలిచి, ఒరే రాముడు, నువ్వు బాగా చదివించడం లేదు అని కోపడుతుంది అని నెమ్మదిగా చెప్పాడు. మహీకి బావ చెవి మెలిపెట్టిన బాధ అప్పుడే పోయింది. బావని సిస్టర్ అవమానం చేస్తారని బెంగగా ఉంది. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను, ఐస్ తినను అంది మహి బావ చేయి పట్టుకుని. దాన్ని ఇంతవరకు బావ ఎప్పుడూ కొట్టలేదు, కేకలు వేశాడే తప్ప. బావ తన చెవి మెలిపెట్టాడంటే బావకి ఎంత కోపం తెప్పించానో అనుకుంది మహి. ఇంకెప్పుడు ఐస్ ఫ్రూట్ తినకూడదు అనుకుంది ఆ రాత్రి. నీరసంగా ఉన్నా సరే పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. దాని పరీక్షలకు ముందు వారం రోజులు రాత్రుళ్ళు రాముడు గరాజు పనికి వెళ్ళేవాడు కాదు. ఆ వారం రోజులు మహితో పాటు పక్కన కూర్చుని అది నిద్రపోయేదాకా చదివించేవాడు. మహి చదివే పాఠాలు రాముడికి అర్థమయ్యేవి కావు. అయినా సరే మరనాడు ఏం సబ్జెక్టో కనుక్కుని ఆ పుస్తకాలు చదువుతుందో లేదో చూసేవాడు. ఆపాటి ఇంగ్లీషు జ్ఞానం అలవరుచుకున్నాడు ఈ 4 ఏళ్లలో రాముడు. మహి స్కూల్ ఫైనల్‌కొచ్చే వేళకి దాని చదువు పట్ల ఆ ఆవరణలో ఉన్న కుటుంబాల్లో 2 వర్గాలు ఏర్పడ్డాయి. 2, 3 ఇళ్లవాళ్ళు దీనికి చదువు దేనికి అన్నట్లు చూసేవారు. ముఖ్యంగా అలిమేలమ్మగారు. మహి మాటల్లో గర్వంగాని, చదువుకుంటున్నాననే అహంకారంగాని ఉందేమోనని భూతద్దంలో వెతుకుతుండేది. స్కూలు వేళల్లో యూనిఫాం తప్ప ఉత్తప్పుడు పరికిణి చొక్కా వేసుకుని సెలవుల్లో తమింట్లో ఈ పని చేస్తుండేది. తనింట్లో తన మొగుడు, తన కొడుకు ఈ మహి పట్ల సానుభూతి చూపిస్తే, చదువుకుంటుందని మెచ్చుకుంటే బంగారమ్మ ఎంత కష్టపడిపోతుందో దండకంలా చదివేది. లాండ్రీకి బట్టలు తీసుకువెళ్ళడం, చిన్న చిన్న బజారు పనులు, మిషనుకి వగేరా పంపుతుండేది అలిమేలమ్మ. మహి వెళ్ళను అని ఎప్పుడూ అనలేదు. వెళ్ళడం అవమానమని అనుకునేది కాదు. వారు గొప్పవారు. వాళ్ళింట్లో తాముంటున్నారు. ఏ పని చెప్పినా చెయ్యాలి అనే అణకువ దాని నరాల్లో జీర్ణించుకుపోయినట్లుగా ప్రవర్తించేది.